Hi, good afternoon all of you. Today we have a small interview session. Okay, so you'll ask some questions. Okay, please ask ma. Sir, how many sixth class seats are available in government science school this year? ఓకే అంటే ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి ఎన్ని గవర్నమెంట్ సైనిక్ స్కూల్ సీట్స్ ఉన్నాయి సిక్స్త్ క్లాస్కి అని అడుగుతున్నాం. ఎస్, సో ఈ సంవత్సరం అంటే 2026-27 విద్యా సంవత్సరానికి సిక్స్త్ క్లాస్లో గవర్నమెంట్ సైనిక్ స్కూల్ సీట్స్ 2964 అంటే 2969 సీట్స్ టోటల్ ఉన్నాయి. అందులో బాయ్స్కి వచ్చేసి 2600 ఉన్నాయి, గర్ల్స్కి వచ్చేసి 369 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. సో బాయ్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి? 2600 సీట్స్ ఉన్నాయి, గర్ల్స్కి వచ్చేసి 369 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. టోటల్ ఇవన్నీ చూసుకుంటే కనుక 2969 సీట్స్ ఈ విద్యా సంవత్సరానికి ఓకేనా గవర్నమెంట్ సైన్స్ స్కూల్లో సిక్స్త్ క్లాస్కి ఉన్నటువంటి సీట్స్ అనమాట. ఓకేనా, రైట్. ఆస్క్ నెక్స్ట్ క్వశ్చన్. Sir, how many sixth class seats are available in private science school this year? వెరీ గుడ్, రైట్. ప్రైవేట్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఓకే 11,239 సీట్స్ ఉన్నాయి. ఏంటండి 11,239 సీట్స్ ఉన్నాయి. అందులో బాయ్స్కి వచ్చేసి 5,478 సీట్స్, 5,478 సీట్స్ ఫర్ బాయ్స్. అండ్ గర్ల్స్ వచ్చేసి 1,500 ఓకేనా 6 సీట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా సో బాయ్స్కి గర్ల్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, వాటిని న్యూట్రల్ జెండర్ సీట్స్ అంటారన్నమాట. సో ఈ సీట్స్ వచ్చేసి 4,255 ఉన్నాయి. ఓకేనా, న్యూట్రల్ జెండర్ సీట్స్ అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, బాయ్స్ అయినా జాయిన్ అవ్వచ్చు, గర్ల్స్ అయినా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా వస్తారు ఆ కేటగిరీలోకి. సో అవి ఎన్ని ఉన్నాయంటే 4,255 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. ప్రైవేట్ స్కూల్లో సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 11,239 అనమాట. గవర్నమెంట్ స్కూల్ వచ్చేసి టోటల్ సీట్స్ వచ్చేసి సిక్స్త్ క్లాస్కి 2,969 సీట్స్ ఉన్నాయి. ఈ విధంగా సిక్స్త్ క్లాస్కి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కలిపి ఉన్నటువంటి సీట్స్ ఎన్ని అంటే 14,308 సీట్స్ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషను సో నాకు తెలిసినటువంటి సోర్సెస్ ద్వారా నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషను దీనికి కొంచెం పెరగొచ్చు కూడా అనమాట. మేబీ స్కూల్స్ పెరిగినాయి అనుకోండి, సీట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో పెరిగితే మా అయితే ఒక 300-200 పెరుగుతాయి తప్ప అంతమించి ఎక్కువ పెరిగే అవకాశం ఏమీ ఉండదు అనమాట. సో కాబట్టి చాలా అదే కౌన్సిలింగ్లో చాలా జాగ్రత్తగా మనం ఓకేనా స్కూల్స్ని ఓకేనా ప్రయారిటైజ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకేనా, వెరీ గుడ్. Thank you, sir.